అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పిఠాపురంలో తమ్ముళ్ల దూకుడుకు బ్రేకులు పడుతున్నాయా? హై ప్రొఫైల్ సెగ్మెంట్లో పదే సమస్యలు రావడంపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉందా? పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం పెద్దలు ఆదేశించారా? వ్యవహారం శృతిమించకుండా ఏం చేయాలనుకుంటోంది పార్టీ అధిష్టానం? ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసే ప్లాన్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి పెద్దల్లో ఒకరి ఓన్ సెగ్మెంట్ అయినా సరే ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ కేడర్ లీడర్స్ను పార్టీ పరంగా కంటే నియోజకవర్గ నాయకుడు వర్మ వర్గంగానే చూస్తున్నారు జన సైనికులు. దీంతో ఎప్పటికప్పుడు ఏదో ఓ రూపంలో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ అయ్యాక తొలిసారి ఆ హోదాలో గతవారం నాగబాబు నియోజకవర్గంలో పర్యటించారు. సెంటిమెంట్గా ఫస్ట్ టైం తమ్ముడి నియోజకవర్గానికి వచ్చారట నాగబాబు. 2 రోజుల పాటు 3 మండలాలు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. ఆ కార్యక్రమాల్లో కాస్త తేడాలు జరగడంతో అసలేమైందని ఆరా తీస్తోందట టీడీపీ అధిష్టానం. నాగబాబు వెళ్లిన ప్రతి కార్యక్రమంలోనూ జై వర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మోత మోగించారు తమ్ముళ్లు. ఎక్కడా వెనక్కు తగ్గకుండా రచ్చరచ్చ చేశారు. ఈ ఎపిసోడ్తో పరిస్థితి శృతిమించుతోందని గమనించిన ప్రభుత్వ పెద్దలు అసలేం జరుగుతోందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక అడిగినట్టుగా తెలిసిందే. ముందు ఎవరు అడ్వాన్స్ అయ్యారు, ఎవరు రెచ్చగొట్టారు, 2 వర్గాల వెనక ముందు ఉన్నవారి వివరాలతో సహా పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆదేశించారట. దాంతోపాటు పార్టీ వర్గాల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టుగా సమాచారం. అసలు నాగబాబు టూర్లో అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముందన్న అంశం మీద ఫోకస్ చేశారట కూటమి పెద్దలు. ఆ పర్యటనకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ వర్మ దూరంగా ఉన్నారు. ఆ రోజు నియోజకవర్గంలోనే ఉన్నా సరే కనీసం అటువైపు తొంగి చూడలేదు. అసలు హై ఫోకస్ ఉన్న నియోజకవర్గంలో ప్రతిసారి ఏదో ఓ వివాదం రేగడం, దానివల్ల 2 పార్టీల కేడర్ మధ్య మనస్పర్ధలు పెరగడం మంచిది కాదని భావిస్తున్నారట సైకిల్ పార్టీ పెద్దలు. అయితే మొదట టీడీపీ వైపు నుంచే కవ్వింపు చర్యలు మొదలయ్యాయన్న క్లారిటీ మాత్రం వచ్చినట్టు తెలిసిందే. అలా ఎందుకని అంటే తమ్ముళ్ల సమాధానం కూడా గట్టిగానే ఉందట. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్కు రియాక్షనే మా యాక్షన్ అన్నట్టు తెలిసిందే. పరోక్షంగా తమ నాయకుడు వర్మను ఉద్దేశించే అప్పుడు నాగబాబు కర్మ కామెంట్స్ చేశారని, అవి అర్థం కానంత అమాయకులం కాదు కదా అని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ పరిస్థితులు ఇలా లేవు కదా అని గుర్తు చేస్తున్నారట తమ్ముళ్లు. వాళ్ళ యాక్షన్కు ఖచ్చితంగా మా రియాక్షన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. అయితే నాగబాబు టూర్లో మరీ స్పీడ్ అయిపోయిన 2 తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఆ వ్యవహారంలో కూడా పార్టీ నుంచి నో రెస్పాన్స్ అనే టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. లోకల్గా ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతా తనకు తెలుసునని, నచ్చితే ప్రోగ్రామ్స్కి వెళ్ళండి, లేదంటే దూరంగా ఉండండి, అంతే తప్ప గీత దాటడం ఎవరికీ మంచిది కాదని టీడీపీ పెద్దలు తమ నాయకులకు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసిందే. దేనికైనా సహనం ఉండాలి కానీ ప్రతి విషయంలో ఇలా రచ్చ చేసుకుంటూ ఒక నియోజకవర్గం కోసం ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తామంటే మాత్రం ఊరుకునేదే లేదని వర్మకు చెప్పాల్సింది చెప్పేసినట్టుగా తెలిసిందే. ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలి కానీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో సాధిద్దామనుకుంటే అవన్నీ జరగని పనులని చెప్పారట. డెఫినెట్గా కొన్ని ఇబ్బందులున్నాయి, కాదనడం లేదు, కానీ అంత మాత్రాన హై ప్రొఫైల్ సెగ్మెంట్లో ఇలా స్పీడ్ అయిపోతే నష్టం తప్ప లాభం ఉండదని, ఎక్కడ ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలుసురని కూడా క్లారిటీ ఇచ్చారట టీడీపీ పెద్దలు. మొత్తానికి వివిధ మార్గాల్లో తమ నాయకుల్ని సెట్ చేసి పిఠాపురం పంచాయతీని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో సీరియస్గా ఉన్నారట పసుపు పార్టీ పెద్దలు. ఓవర్ స్పీడ్ కంట్రోల్ అవ్వకుంటే కనెక్షన్స్ దెబ్బతింటాయని క్లారిటీగా చెప్పేస్తున్నారు. నచ్చితే కలవండి, లేదంటే దూరంగా ఉండండి, అంతే తప్ప కెలుకుడు పాలిటిక్స్ చేస్తే మాత్రం మ్యాటర్ వేరేలా ఉంటుందంటూ స్పీడ్ బ్రేకర్లేస్తున్నారు. కానీ తాజాగా వర్మ చేసిన కామెంట్స్ ఆయన తగ్గలేదా అన్న డౌట్స్ను పెంచుతున్నాయి. లోకేష్ పాదయాత్ర వల్లే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిందని వర్మ చేసిన కామెంట్స్ ఎంత దూరం వెళతాయోనన్న ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతోందట. పిఠాపురం టీడీపీ మ్యాటర్ను ఎంత దూరం తీసుకెళ్తుంది, తెగేదాకా లాగుతూ కామెంట్స్ ఉధృతి పెంచుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.